ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. దాదాపు కూడా ఆల్మోస్ట్ ఫిబ్రవరి 27, 28 అనుకుంటే దాదాపు ఈ రోజున 15th అనమాట. 18 days నుంచి కూడాను ఇరాన్ మీద అమెరికా అటు ఇజ్రాయిల్ సంయుక్తంగా కూడా మూకుమ్మడిగా దాడి చేస్తూనే వచ్చింది. కానీ ఇక్కడ ఇరాను ఈ 2 weeks నుంచి కూడా, ఈ 2 వారాల నుంచి కూడా ఎదురు దాడులతో అంత పెద్ద శక్తి, ఆయుధ శక్తి కలిగిన దేశాలను ఎదురిస్తూ కూడా తన స్ట్రాటజీ అప్లై చేస్తూ కూడా ముందుకెళ్తుంది. అసలు ఇరాన్ ఇన్ని రోజులు కూడా అమెరికా, ఇజ్రాయెల్ లాంటి శక్తివంతమైన దేశాలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు, అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ కూడా ఎక్కడా కూడా లేదు. ఈ 2 దేశాలు కలిసి ఇరాన్ లాంటి ఒక చిన్న దేశం మీద, అంటే వాళ్ళతో పోలిస్తే అంత పవర్ కాదు, అంత టెక్నాలజీ కాదు. అందులోనూ ఇరాన్ ఉపయోగించేది కూడా చిన్న చిన్న డ్రోన్లు, ర్యాకెట్సే. అమెరికా లాంటి దేశానికి చెమటలు పట్టిస్తోంది. ఇక్కడ ఇరాన్ మాత్రం మంచి ఒక స్ట్రాటజీని ప్లే చేసింది. ఏంటి ఆ స్ట్రాటజీ అని అంటే మొజాయిక్ స్ట్రాటజీ. ఇరాన్ యూజ్ చేస్తున్న ఇప్పుడు ఈ మొజాయిక్ స్ట్రాటజీ హాట్ టాపిక్. ఏంటి అని అంటే ఇరాన్లో ఎప్పుడు మిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా డీసెంట్రలైజేషన్ కమాండింగ్స్గా వర్క్ అవుతూ ఉంటుంది. అంటే ఒకే చోట నుంచి ఫైట్ చేయడం అనేది ఇరాన్ సిద్ధాంతం కాదు. ఇప్పటి నుంచే కాదు, ఇస్లామిక్ రెవల్యూషన్ మొదలయ్యి అది సాధించుకున్న తర్వాత ఐఆర్జీసీ రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఒక చోట, ఒక పాయింట్ నుంచి వివిధ డిఫరెంట్ ప్లేసెస్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఇరాన్ అలా కాదు. ఈ మొజాయిక్ స్ట్రాటజీ అంటేనే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ గాడ్స్, కమాండింగ్ కంట్రోలింగ్ గాడ్స్ కానివ్వండి, లేకపోతే వివిధ సిస్టమ్స్ 30కి పైగా డీసెంట్రలైజేషన్ కమాండింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు 30 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, వీళ్ళకి ఒకరికొకరితోనూ ఆర్డర్స్ ఉండవు, సంబంధం ఉండదు. లేకపోతే ఈ సుప్రీం లీడర్ నుంచి ఆర్డర్స్ రావాలి, అప్పుడే మేము యుద్ధం చేయాలి అనేది ఏముండదు. ఏ సెక్టార్కి, ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియాని వాళ్ళు సేఫ్గా ఉంచుకోవడంలో యుద్ధం చేస్తూనే ఉంటారు. సో ఇక్కడే అమెరికా, ఇజ్రాయెల్కి ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఎటువైపు నుంచి దాడులు జరుగుతున్నాయి, దేని మీద ఫోకస్ చేయాలి, ఏ మిలిటరీ బేస్ మీద చేయాలనేది, ఇరాన్ నుంచి వస్తున్న దాడులను ఎదుర్కోవాలో తెలియక పైగాను ఇరాన్ యూజ్ చేస్తుందేమో చాలా తక్కువ ఖరీదైనటువంటి ఆ వేల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన డ్రోన్స్. ఇటు ఇజ్రాయెల్, అమెరికా మాత్రం కోట్లు, లక్షలు ఖర్చు పెట్టిన మిసైల్స్ని ప్రయోగిస్తూ కూడా కొంత ఆయుధ శక్తిని అయితే కోల్పోయింది. ఇప్పటికే చాలా వరకు ఈ 2 weeksలో దాదాపు మనకి వినిపిస్తున్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఫస్ట్ 48 hours అమెరికా $5 billion నష్టపోయిందంట. ఈ యుద్ధం స్టార్ట్ చేసిన 48 hours ఫస్ట్ 1 weekలోనే $11 billion. ఇక 2 weeks ఇప్పటికి వచ్చేసింది. దాదాపు కూడా చాలా తెలివిగాను ఇరాన్ ఫస్ట్ డీసెంట్రలైజేషన్ కమాండింగ్ సిస్టమ్ని ఉపయోగించి వార్ చేయటం, రెండోది మిసైల్స్, లక్షల్లో ఖరీదు చేసే మిసైల్స్ని కేవలం వేల రూపాయలతో తయారు చేసిన డ్రోన్లతో అటాక్ చేసి వాటిని నిర్మూలించడం, ఎదుర్కోవటం. కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి. ఇంకోటి ఏంటి అని అంటే ఇజ్రాయెల్ హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే కంప్లీట్గా క్లోజ్ చేసిందో, ఇటు గ్యాసు అటు ఆయిల్ని కంప్లీట్గా స్టాక్ చేసేసి ఇతర దేశాలకు వాణిజ్యపరంగాను, ఆర్థికంగాను కూడా సంక్షోభాన్ని సృష్టించింది. పెట్రోలు, గ్యాసు లేకపోతే ఎంత ఇబ్బందికరంగానూ ఉంటుందో అనేది తెలుసు. సో ఇలా రకరకాల స్ట్రాటజీతో తన మెయిన్ ఈ మొజాయిక్ స్ట్రాటజీ అనేది ఇరాన్కు ఫస్ట్ నుంచి కూడాను, ఇస్లామిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను ఈ మొజాయిక్ స్ట్రాటజీని ఉపయోగిస్తూ వచ్చింది. ఇప్పటి కూడా అమెరికా, ఇజ్రాయెల్ మీద ఈ స్ట్రాటజీతో యుద్ధం చేస్తూనే ఉంది. ఇంకొక 100 రోజులు కాదు, 200 రోజులైనా మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామని అటు ఇజ్రాయెల్కి, అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఇరాన్ది.